బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే బ్లాగ్ అండి. పొద్దున్నే మేము ఇడ్లీలు వేసుకుంటున్నాం అండి టిఫిన్ కి. పిండి అయితే ఇలా ఉంది, ఇడ్లీలు వేయాలి ఇప్పుడు. రాత్రి బిగ్ బాస్ చూసారండి? బిగ్ బాస్ అయితే రోజు చూస్తున్నాం గానీ ఈసారి కంటెంట్స్ అసలు నచ్చలేదండి. కొత్త వాళ్ళు వచ్చారు, తెలియని వాళ్ళు. ఏదో అలా అలా జరుగుతుంది. రాక్ బానే ఉంది కానీ చూసామండి. మీరు చూస్తున్నారా? మేమైతే బిగ్ బాస్ అయితే నాకు పిచ్చండి. ప్రతి సీజన్ కూడా చూస్తాను బిగ్ బాస్. చూస్తున్నాను. ఈ సీజన్ ఎందుకో నచ్చలేదండి నాకు. మొన్న సీజన్ అయితే చూసేవాళ్ళం అండి, తెగ చూసేవాళ్ళం. రోజు డైలీ హాట్‌స్టార్ వేసుకుని మరి చూసేదానండి నేను. రాత్రి చూసినా మళ్ళీ చూసేదాన్ని హాట్‌స్టార్ లోని పొద్దున్నేని. శివాజీ గారే ఎక్కువ ఇష్టం అండి. మొన్న సీజన్ లో అయితేనే శివాజీ గారికి ఓట్లు వేసేదాన్ని. ఇప్పుడైతే నాకు ఎవరు నచ్చలేదండి, ఎవరికి వేయట్లేదు ఓట్లు. ఇడ్లీలు అయితే వేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. గోదావరి వస్తుందండి, విజయవాడలో తగ్గుతుంది, మాకైతే వస్తుంది. బాట్రోలోకి అయితే వచ్చేసిందండి గోదావరి. చూపిస్తాను, ఇంకా పైకి వస్తే చూపిస్తాను. పాత్రలోకి వచ్చేసింది. టిఫిన్ కి అయితే ఇడ్లీలు వేస్తున్నానండి. ఇడ్లీలు బిగ్ బాస్ మీరు కూడా చూస్తారా? చూస్తారులే అండి, కొంతమంది చూస్తారు, కొంతమందికి నచ్చదు. అది బిగ్ బాస్ అంటే ఏదో పిచ్చిగా గేమ్లు ఆడుతున్నారు అనుకుంటారు, కానీ ఇంట్రెస్ట్ గా ఉంటదండి. ఒక్కోసారి గేమ్ బాగా ఆడతారు కదా. నిఖిల్ గారికి వేద్దాం అనుకుంటున్నాను ఓటు నేను. ఆయన నామినేషన్ లో ఉన్నప్పుడు సీరియల్ బాగా చూస్తాను అతనికి. అతని గేమ్ కూడా ఎలాగ ఆడతాడో చూసి అప్పుడు వేస్తాను, లేకపోతే ఎలా ఎవరికి వేయనండి ఓట్లు. హాట్‌స్టార్ లో వేయాలి, మామూలుగా మిస్డ్ కాల్ లో కూడా ఇవ్వాలి కదండి. చూస్తాను, ఎవరికి వేస్తానో చెప్తాను. అది కూడా ఇడ్లీలు అయితే పెట్టేసుకుందాం. ముందైతే గ్యాస్ వెలిగించి నీళ్లు మరిగాక అప్పుడు పెడితే బాగుంటది. అయితే నీళ్ళు పెట్టానండి, అది మరిగాక అయితే ఇడ్లీలు పెట్టుకోవచ్చు. ఇదేంటా అని చూస్తున్నారా? మైక్ అయితే కొన్నానండి. వాయిస్ నా ఫోన్ లో తక్కువ వస్తుందండి వీడియో తీస్తుంటేని, అందుకే మైక్ తీసుకున్నాను. ఇది కూడా ఏదో చెప్తాను ఎలా ఉందో అని. బాగా పనిచేస్తుంది, వాడితేనే కదండి తెలిసేది పని చేస్తుందో లేదా అని. అందుకే నేను వాడి ఎలా ఉందో లేదో చెప్దామని నేను వాడుతున్నాను. తర్వాత అయితే వీడియో తీస్తాను, ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంటుందో, ఎలా వాడాలని. ఇప్పుడైతే నీళ్ళు అయితే మరిగిపోతున్నాయి. ఇడ్లీలు అయితే పెట్టేసుకోవచ్చు దీంట్లోని. తిన్నప్పుడైతే చూపిస్తానండి. మాకెందుకు సపోర్ట్ చేస్తారు? లైక్ కొట్టమంటే ప్రతి వీడియోని లైక్ కొట్టండి ప్లీజ్ అని అడుగుతుంటే ఎవరో కొట్టట్లేదు. మాకెందుకు సపోర్ట్ చేస్తారు? మాలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారు? ప్లీజ్ చెప్పండి. ఇడ్లీలు అయితే ఉడికిపోయండి. ఇడ్లీలు కాంబినేషన్ శనగపిండి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది ఇడ్లీల్లోకి, లేకపోతే అసలు తినలేము ఉత్తి ఇడ్లీలు. టిఫిన్ అయితే చేస్తామండి. ఇప్పుడైతే కూర వండుతున్నాను, అరటికాయ పులుసు వండుతున్నాను. గ్యాస్ మీద అయితే దాకా పెట్టానండి. అరటికాయలు అయితే ఇలా కోసిస్తాను. మీలో ఎంతమంది అంటికాయ పులుసు అంటే ఇష్టం? నాకు అసలు ఇష్టం ఉండదండి అంటికాయ పులుసు అంటే, చిరాకు ఎగిరంటే ఇష్టం, కానీ పులుసే పెడుతుంది మా అమ్మ. కోసింది పులుసు అయితే వండేద్దాం ఇప్పుడు. అసలు ఇష్టం ఉండదండి అంటికాయ అంటేనే. పులుసు అంటే ఇష్టం ఉండదు. ఎగిరైనా ఎప్పుడైనా పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే వండుదాం పులుసు. ఇష్టం లేకుండా వండిన బాగుంటుంది. దాగబెట్టిన నూనె అయితే వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు అయితే వేస్తానండి. ఇప్పుడైతే సాల్ట్ ఉప్పు వేసుకుందాము. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకుంటే బాగా మగ్గుతాయి.
మళ్ళీ అరటికాయ ముక్కలు వేసి అవి చూపిస్తాను. కొద్దిగా అయితే పసుపు వేసుకుందామండి. మేము ప్రతి కూరలో అయితే పసుపు అయితే కంపల్సరీ వేస్తామండి. ఏ కూరలో అయినా పసుపు అయితే వేసుకుంటాము. ఉల్లిపాయలు బాగా మగ్గాక అరటికాయ ముక్కలు అయితే వేసుకుందాము. గోదావరి అయితే మళ్ళీ వస్తుందండి. విజయవాడ తగ్గుతుందేమో కానీ మాకు మళ్ళీ వస్తుంది. మొన్నే వచ్చిందండి గోదావరి. ఆ వీడియో చూడండి వాళ్ళు ఆ వీడియో చూడండి. గోదావరి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. మొన్న అయితే వచ్చేసింది మెట్ల దాకానే. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయింది. ఇప్పుడు అయితే అంటికాయ ముక్కలు వేసేసుకోవచ్చు. గోల్డ్ కలర్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు అయితే అంటికాయ ముక్కలు వేస్తాను. కూర అయితే ఉడికిపోయిందండి. అరటికాయ పులుసు నాకు ఇష్టం లేకపోయినా అలాగే తినాలి. బాగానే కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి తినేద్దామా? కంచంలోకి అయితే అన్నం పెట్టుకున్నానండి తినడానికి. ఇప్పుడైతే వేసేసుకుని తినేయాలి. టేస్ట్ ఎలా ఉందో నాకు అసలు ఇష్టం లేదండి. మా నాన్నగారు పెరుగు తెచ్చారు. పెరుగు వేసుకుని అయితే తినాలి. ఇప్పుడు తినేద్దామా? మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.